అనేది నిర్వహిస్తున్నాం, కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులైతే పూర్తిగా అనిపించలేకపోతున్నామనేది నా ఉద్దేశం. గత చరిత్ర ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మనకి షాజహాన్ గారు తేజో మహల్ అనే ఒక మందిరాన్ని దాన్ని ధ్వంసం చేసి తాజ్ మహల్ కట్టించారని చెప్పి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతా ఉన్నది. ఆ తాజ్ మహల్ కట్టించిన చేతి వేయడందరినీ కట్టిన శిల్పులందరినీ కూడా చేతి వేయడానికి ఇచ్చేశారని ఒక అధపాతాళానికి వెళ్ళిపోయిన ఒక పార్టీని తీసుకొచ్చి పునరుజ్జీవితం చేసిన మన కాపు కమ్యూనిటీని ఇప్పుడు అదే విధంగా చేసి మనల్ని అడగబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని గురించిగా కొంతమంది బాధపడతా ఇట్లా మన కమ్యూనిటీలను కొంతమంది వ్యక్తులతో కలిసిన భావాజాలంతో కలిపి కూడిన ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఈ వంగవీటి మోహన్ గారి పార్టీ. కొంతమంది ఇదే భావజాలంతో ఉన్న వాళ్ళు ఒక స్టీరింగ్ కమిటీగా వేసుకొని నెమ్మదిగా ఒక్కో స్టెప్ తీసుకుంటా వస్తా అమలాపురంలో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు గుంటూరులో సక్సెస్ఫుల్ గానే రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ ఒక కార్యక్రమం చేస్తున్నాము. తప్పకుండా చిత్తూరులోనే చిత్తూరులోనే కార్యక్రమం చేసుకుంటూ వస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ముందు అవగాహన సదస్సులు పెట్టుకొని మనకి ఈ పార్టీ అనేది మనం వంగవీటి మోహన్ గారి పేరుతో ఎందుకు పెడతామని అంటే గత 38 ఏళ్ల నుంచి కూడా చూసుకుంటా వస్తుంటే లక్షల మంది మీద బతికిన నాయకులు ఉన్నారు, కానీ లక్షల మంది కోసం బతికిన నాయకుడు ఒక్కడే, జై వంగవీటి మోహన్ గారు. వంగవీటి మోహన్ గారు తప్పించి లక్షల మీద జనాల మీద బతికిన నాయకులే, కానీ జనం కోసం బతికిన నాయకుడు అంటే ఈ 38 ఏళ్లుగా వంగవీటి మోహన్ గారే. అందుకని ఆయన పేరుతో పార్టీ తీసుకొస్తాము. దాని ఎందుకంటే ఆయనకి అన్ని వర్గాల్లో ఆయనకి అభిమానులు ఉన్నారు. అన్ని వర్గాల్లో కూడా వారిని అభిమానిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మనకంటే ఎక్కువగా అభిమానిస్తారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే నిజమైన కుల నేతలంతా కూడా మహానాయకులు అయిపోయారు. అసలైన మహానాయకుడు మాత్రం కుల నాయకుడిగా చేసే చిత్రీకరణ చేస్తూ ఇప్పటివరకు చరిత్ర వకీకరించి తీసుకుంటూ వస్తున్నారు. ఇంకోటి రంగాగారి ఆశయ సాధన అది చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం, ఒకటి పాయింట్ అనేది మర్చిపోతా ఉన్నాం. అందరూ కూడా ఆయన ఎంతో ఇష్టంగా చాలా కష్టపడి తీసిన చైతన్య రథం అనే సినిమాని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇన్ని సంఘాల నుంచి కూడా ప్రతిసారి ఏదో మాట్లాడుకు కూడా వస్తున్నాం. చైతన్య రథం అనే సినిమా ఆయన చాలా కష్టాలు కోర్చి నష్టాలు కోర్చి చాలా ఇష్టంగా ఆయన జీవిత చరిత్ర, ఆయన అన్నగారి రాధాకృష్ణ గారు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు, పెద్ద రాధా గారు, ఊరి రాధా గారు అని కూడా అంటారు. ఆయన చరిత్రని ఆయన అన్నయ్య చరిత్రని తీసుకున్న చైతన్య రథం అనే సినిమాని ప్రింట్ జవరాగర్ నుండి కూడా లాస్ట్ టైం యూఎస్ఏలో డెవలప్ చేసాము. ఫస్ట్ షో ప్రదర్శన అన్నారు. తర్వాత దాని గురించి ఎక్కడ న్యూస్ లేదు. ఏంటంటే సినిమాని ఇంకా చంపేశారనే అర్థమైపోయింది అందరికి. ఆ సినిమా అనేది ఒకటి కనీసం మనం వెబ్ సిరీస్ లో ఉన్నా ఒకటి తీసి ప్లాన్ చేస్తాం, షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ. ఎందుకంటే ఇటీవల ఒక మహేశాబాయ్ ఒకటి దిక్కుమల్ల సిరీస్ ఒకటి వచ్చింది. పెద్దరాధా గారిని ఒక పెద్దరోడిగా, రంగా గారిని ఒక చిన్నరోడిగా సెటిల్మెంట్ చేసుకునే స్థాయిగా వ్యక్తిగా చూపిస్తా దానిలో చాలా అవమానకరంగా తీశారు. ఎవరు ఖండించట్లేదు. సంఘాలు అయితే మాత్రం 370 సంఘాలు కనపడుతున్నాయి. దాని గురించిగా మాత్రం ఒకటి మన సంఘాలన్నీ ఒక కమిటీగా ఏర్పడి రంగా గారి